హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం మీ అందరికీ ఇష్టమైన చికెన్ కర్రీ చేసుకుందామండి. దానికి కావాల్సిన ఐటమ్స్: చికెన్ హాఫ్ కేజీ, ఆనియన్స్ 3, 6 లవంగాలు, 2 యాలకులు, చిన్న చెక్క. పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని 2 పావులు ఆయిల్ వేసుకొని ఆనియన్స్, చెక్క, లవంగాలు, యాలకులు వేసుకొని కలుపుకుందామండి. ఆనియన్స్ కొంచెం రెడ్గా అయ్యేంత వరకు వేసుకోవాలండి. ఆనియన్స్ తరిగేసుకునే కంటే ఇలా కట్ చేసి వేసుకోవడం చాలా బాగుంటుందండి చికెన్ కర్రీలోకి. దీంట్లో మనము కొంచెం జీలకర్ర పొడి వేసుకుందామండి. కొంచెం వేయనట్టుగా మెంతి పొడి కూడా వేసుకుందామండి. ఆనియన్స్ రెడ్గా అవుతున్నాయి కదండి, ఇంకొంచెం రెడ్గా అవ్వాలి. సో అలాగే కలుపుతూ ఉండాలి. సో మనము పసుపు వేసుకుందామండి. దీంట్లో చిటికెడు పసుపు వేసుకుందామండి. రెడ్గా అవుతున్నాయి కదండి ఆనియన్స్. ఆనియన్స్ ఆల్రెడీ రెడ్గా అయ్యాయండి. మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, అది అడుగంటకుండా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తొందర అడుగంటిపోతుంది కదండి, అడుగంటకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత మనము చికెన్ వేసుకోవాలండి. ఆల్రెడీ ఆనియన్స్ వేగిపోయాయండి. సో ఆనియన్స్ ఈ మాదిరి వేగాక చికెన్ వేసుకోవాలండి. హాఫ్ కేజీ చికెన్ అండి. బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. సాల్ట్ వేసుకోవాలండి. రుచికి సరిపడి సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలండి. కారం 1 చెంచా పడుతుందండి మామూలుగా. కారపొడి వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. బాగా ముక్కలకి పట్టేటట్టు చాలా బాగా కలుపుకోవాలండి. చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. అందరికీ ఇష్టమే ఉంటుంది కదండి. అసలు చికెన్ కర్రీ ఇష్టం ఉండని వాళ్ళు అసలు ఉండరు. మనం కారం కర్రీ మొత్తం కలిసేలాగా కలుపుకుంటున్నాం కదండి. మొత్తం కలిసాక కొంచెం కుడకపొడి వేసుకోవాలండి. 1 స్పూన్, చిన్న స్పూన్ కుడకపొడి వేసుకోవాలండి. ఈ కొబ్బరి పొడి అనేది థిక్నెస్ కోసం అండి, కొంచెం గ్రేవీ చిక్కగా రావడం కోసం బాగుంటుందండి కొబ్బరి పొడి. సో కొబ్బరి పొడి మంచిగా వేసి కలుపుకున్న తర్వాత కలుపుకోవాలండి. కొబ్బరి పొడి వేసాక కలుపుకొని కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. ఆ తర్వాత చికెన్ మసాలా కొంచెం వేసి వేయకుండా సరిపోతుంది, వేస్తే బాగుంటుందేమో. సో అందుకోసమే కొంచెం చికెన్ మసాలా వేసుకుందామండి. సో అన్నీ కలిసేలా బాగా కలుపుకుందామండి. సో స్టవ్ ఫ్లేమ్ చిన్నగా పెట్టి, గ్రేవీ బాగా వచ్చింది కదండి ఇప్పుడు చికెన్లోకి. సో మనము చికెన్ ఉడకడం కోసం వాటర్ యాడ్ చేసుకుంటున్నామండి. సో వాటర్ ఎంతనో క్వాంటిటీ చూసుకొని యాడ్ చేసుకోవాలండి. నాకైతే ఇంత సరిపోతుందండి.
సో నేను వన్ వన్ గ్లాస్ యాడ్ చేసుకున్నానండి. జస్ట్ 1 గ్లాస్ యాడ్ చేసుకున్నానండి. సో కొంచెం వాటర్ వేసాక కలుపుకొని స్టవ్ పైన మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టాలండి. కొంచెం తిక్క అనాలి కదా, సో హై ఫ్లేమ్లో పెట్టాలండి. సో హై ఫ్లేమ్లో పెట్టేసాక సో కొంచెం తుక అనగానే మళ్ళీ మంట చిన్న పెట్టాలండి, లేకపోతే మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది. చూడండి, కొంచెం కొత్తిమీర పొడి యాడ్ చేశానండి. కొత్తిమీర పొడి చూడండి, తుక ఉంటుందండి. సో ఈ దగ్గర పడేసాక సో స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంతేనండి చికెన్ కర్రీ చేయడం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.